హలో అండి, చేపల పులుసు చేద్దాం రండి. చేపలు ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేయించుకొని వాటిని గ్రైండ్ చేయాలి. నువ్వుల పొడి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, టమాటో పేస్ట్ ఫ్రై చేయాలి. టమాటో బాగా ఫ్రై అయ్యాక చింతపండు రసం కూడా పోసి 2 మినిట్స్ ఉడికించాలి. లిల్లీకి మంచి స్మెల్ వస్తుంది. ఏంటా అని వచ్చి చూస్తుందంట. కారం, ధనియాల పొడి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, నువ్వుల పేస్ట్ కూడా వేసి సరిపడా వాటర్, ఉప్పు వేసి 5 మినిట్స్ ఉడికించాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలుపుకోవాలి. కర్రీలో ఆయిల్ ఇలా బయటికి వస్తుంది కదా, అప్పుడు చేప ముక్కలు వేసుకొని 5 మినిట్స్ కలపకుండా ఉంచాలి. చేపల కూరని ఎక్కువగా కలిపితే చేప ముక్క విరిగిపోతుంది. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది.